హలో మై వెల్ విషర్స్. నేను ఈరోజు మీకు సింపుల్‌గా ఎక్కువ స్పైసెస్ లేకుండా ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపిస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి 1 ఆనియన్, 1 టమోటా, హాఫ్ క్యాప్సికమ్, బఠానీ, స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, పుదీనా, కొత్తిమీర. వెజిటబుల్స్ అనేది మన చాయిస్. మనం ఏదైనా తీసుకోవచ్చు. నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాస్మతి రైస్, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టము. మిరియాల పొడి, కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్‌లో 1 స్పూన్ ఆఫ్ నెయ్యి అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు అందులోకి వేసుకోవాలి. నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. బియ్యంని ఇలా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 1 కప్ ఆఫ్ రైస్‌కి 1 ½ కప్ ఆఫ్ వాటర్ అయితే ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అండ్ టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నార్మల్‌గా రైస్ ఎలా చేస్తారో అలానే మూత క్లోజ్ చేసేసుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మాడకుండా ఉంటది. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేసుకోండి. లాస్ట్‌లో మొత్తం రైస్ అయిపోయింది అన్నప్పుడు ఓపెన్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి పైన. నిజంగా ఈ రెసిపీ చాలా బావుంటది. సింపుల్‌గా, ఈజీగా అయిపోతది. లంచ్ బాక్స్‌కి బెస్ట్ రెసిపీ. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.